ఇక వాతావరణం అయితే చల్లగానే ఉంది. రేపు ముదురుతుందో తెలియదు మనకు. మంచిగా చెప్పిండ్రు, డబుల్ మీనింగ్తో చెప్పిండ్రు, అర్థమైందో లేదో. లోకల్ ఎలక్షన్లో కూడా 100% కాంగ్రెస్ తలుపునూరు అయితే కాంగ్రెస్. మెగారెడ్డి గారు మంచి మా ఎమ్మెల్యే. కాంగ్రెస్ ప్రభుత్వమే మంచిగా ఉంది ఇప్పటికి. నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఈరోజు మనం లోకల్ పల్స్లో భాగంగా రేవల్లి మండలం వనపర్తి జిల్లా నియోజకవర్గం తలుపునూరు గ్రామానికి వచ్చాం. మరి ఇక్కడి లోకల్ పల్స్, ఇక్కడి లోకల్ జనం పార్టీల వారీగా ఏం చెప్తున్నారు? త్వరలోనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది. సో ఈ నేపథ్యంలో అసలు ఈ గ్రామ ప్రజలు, వనపర్తి జిల్లా రేవల్లి మండలం ఈ గ్రామ ప్రజలు వాళ్ళ పర్ల్స్ ఎట్లా ఉన్నాయి, ఏ పార్టీ వైపు వాళ్ళు మొగ్గు చూపుతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం తలుపునూరు గ్రామంలో ఉన్నాం. గ్రామం బస్టాండ్ దగ్గర ఉన్న ఒక బిల్డింగ్ దగ్గర ఉన్నాం. ఈ గ్రామ ప్రజలు చాలామంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లుంది ఇప్పుడు కాంగ్రెస్ పాలన? ఇప్పుడు అమ్మాయి వాన అయితే రాత్రిపూట వస్తుంది, పొద్దుపూట ఎండగా వస్తుంది. ఇక వాతావరణం అయితే చల్లగానే ఉంది. రేపు ముదురుతుందో తెలియదు మనకు. మంచిగా చెప్పిండ్రు, డబుల్ మీనింగ్తో చెప్పిండ్రు, అర్థమైందో లేదో. రేపు ముదురుతుందా? చెప్పలేము. ముదిరి ఏమవుతుంది? ఊసిరి వీలు అవుతుంది. పనికి రాకుండా అవుతుంది. ఎన్నేళ్ళు ఉంటాయి మీకు? నాకు 80 ఏళ్ళు. అంటే ఎన్ని పార్టీలను చూసిండ్రు కదా ఇప్పటి వరకు? నేను పుట్టినప్పుడు చూస్తున్నాను. మీకు నచ్చిన పార్టీ అంటే ఏం చెప్తారు ఇప్పటి వరకు పాలన పరంగా? నేను పుట్టిన మా నాయనకు, నేను పుట్టింది కాంగ్రెస్లో, పెరిగింది కాంగ్రెస్లో. మా నాయన పుట్టిన కాంగ్రెస్లో పెరిగిన, అంతే. ఎట్లుంది కాంగ్రెస్ పాలన? చెప్తున్నా మంచిగా ఉంది వాతావరణం. రోడ్లు ఎప్పుడు ఇట్లనే ఉంటాయా మీ ఊరికి? ఏం లేదు, ఇప్పుడే వానకాలం వచ్చింది, కదిలింది, బండ్లు ఎక్కువైనాయి, కదులుతుంది. ఇట్లా ఉన్నాయి. ఏమైంది? ఈ రోడ్లు అస్సలు బాగాలేవు కదా. రోడ్లు మేడం ఈ శాంక్షన్ కూడా పెట్టిండు మా ఎమ్మెల్యే సారు, పెట్టిండి. ఈ వర్షాల వల్ల కొద్దిగా బ్రేక్ వేసిండు. టెండర్ కూడా వర్క్ అయింది చెప్పిండు సార్ కూడా వచ్చి. అని వర్షాలు క్యాంప్ కూడా రెవెన్యూల ఎన్నికలు చూసుకొని పోయిండ్రు కాంట్రాక్టర్. ఇది త్వరలో కావచ్చు, ఈ వర్షాలు ఇంకేవాడు కావచ్చు. మీ ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి కదా, ఆయన వల్ల అయిన పనులు అంటే ఏం చెప్తారు? ఏమన్నా అయినాయా? బాగానే అయినాయి మంచిగా. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఆయన ఇచ్చిన ఇండ్లకు కట్టుకోలేకపోతారు జనాలు. ఎందుకు అంటే అన్ని ఇండ్లు అంతగా ఇచ్చినందుకు కట్టుకోలేకపోతారు. కంపల్సరీ అయితే మంచి అభివృద్ధి మంచిగా మా సార్ వల్ల మంచిగా అవుతుంది. ఇప్పుడు ఎటువైపు ఉన్నారు ఎక్కువ శాతం మీ ఊరి ప్రజలు ఇప్పుడు స్థానిక లోకల్ ఎలక్షన్? తలుపునూరు కంచుకోట కాంగ్రెస్ మొదటిసారి. నీకు ఇందాక వెంకటేష్ అన్న నీకు ఫోన్ చేసిన వాళ్ళ తండ్రి 30 సంవత్సరాలు ఎగ్గాక సర్పంచ్ ఇక్కడ. వాళ్ళ అంబేద్కర్ బొమ్మ మన గాంధీ మహాత్మ పక్కన పెట్టారు డాడీని. ఊరు మట్టం ఒక దాటిగా తీసుకొచ్చి ఎందుకు వేరే వాళ్ళకి వేయనియరా? మీరు ఊరోళ్ళు అందరు అట్లే ఉండదు. ఎవరు మంచి వాళ్ళు అంటే వాళ్ళు అనుకుంటాం మేడం. ఉంది మన మంచితనం కావాలి, మంచిగా ఊరు ప్రజల మంచిగా ఆదుకునే వాళ్ళు కావాలని. కేసీఆర్ పాలన ఎట్లుండే? బాగుంది మేడం, దోసుక తిన్నాక దోసుక తిన్నారు అంతే కదా. ఇప్పుడు కేసీఆర్ విషయంలో వాళ్ళ బిడ్డ కవిత పరిస్థితిని ఏమని మాట్లాడుకుంటారు జనరల్గా? ఇంకా కవిత పరిస్థితి పాపం పాడాయ కదా అనుకుంటాం. పాడాయ కదా పాపం. ముగ్గురు కొత్త నుండి బాగా తింటుండ్రి, పాడాయ కదా, నలుగురు ఊరికే పాడాయ కదా అని అనుకుంటాం. ఇంకంతే. ఎట్లా ఈ విషయంలో కవితది తప్పు అనిపిస్తుందా మీకు? ఒకవేళ కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పార్టీ నుంచి బయటికి పంపించడం తప్పు అనిపిస్తుందా? కేసీఆర్ నిర్ణయం కరెక్ట్ కాదు కదా మేడం. మరి ఒక కన్నబిడ్డను చూసుకోకపోతే మనం చూసుకుంటారా? తిన్నాను జనాలు తినన్నాడు అంటే మళ్ళీ ఇప్పుడు తినలేకపోయింటే అయిపోవు కదా కొద్దిగా. కేసీఆర్ తప్పు. ఇప్పుడు అత్యవసరం అంటే ఏమేం కావాలి మీకు? మాకు ఇంక మీరు ఒక రోడ్లు అయితే రోడ్లు, ఇండ్లు, అంతే. పెద్దగా ఏం లేవు మాకు. వస్తున్నాయి బాగా. అవే తింటున్నారా? అవే తింటున్నాం మేడం. మాకైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండగా కూడా అయినా ప్రభుత్వం పాలన బాగానే ఉన్నది తలుపునూరులో. ఇప్పుడు కూడా పాలన బాగానే ఉంది. ఆల్రెడీ 200 ఇండ్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఎమ్మెల్యే గారు మాకు అవకాశం ఇచ్చిండు. నెక్స్ట్ ఈ బీటీ రోడ్ది కూడా రోడ్డు శాంక్షన్ అయింది, వర్షాల వల్ల ఆగింది. నెక్స్ట్ ఒకటి ఏంటంటే రేవెల్లి దగ్గర క్యాంప్ వేసిండ్రు. ఆ క్యాంపు ఈ వర్షాలు బంద్ అయితే రోడ్డు కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పటికైతే మాకు అనుకూలంగా ప్రభుత్వము వస్తుంటారా? ఎమ్మెల్యే మీ ఊరికి వస్తుంటాడు. పెద్ద మెజారిటీ మా ఊరికి వెళ్ళి ఇచ్చినాం కాబట్టి ఆయనకు మా ఊరు అంటే చాలా అభిప్రాయం. 600 చిల్లర ఇచ్చినాం. 1500 పూలు, 1500 పూలకు 600 మెజారిటీ ఇచ్చినాం. ఎక్కువ అదేనా? అయితే ఊర్ల కన్నా మండల లెవెల్ కన్నా తలుపునూరు ఎప్పుడైనా కాంగ్రెస్కు మెజారిటీ ఉంటుంది. ఇప్పుడు ఇంతకు ముందున్న ఎమ్మెల్యేలు ఈ ఎమ్మెల్యేకు తేడా అంటే ఏం చెప్తారు? ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే 10 ఏళ్ళు పరిపాలించినా కూడా మా ఊరికి అభివృద్ధికి అంత డబ్బు ఖర్చు పెట్టలే. 18 నెలల్లో అంత డబ్బు మాకు ఇప్పటికీ సహకరించిండు.
రోడ్స్ సొంతంగా ఏమైనా చేస్తాడా ఎమ్మెల్యే? ఆయన సొంతంగా కూడా ఎట్లాంటివి చేస్తారు? ఇది కాలువలు చేస్తున్నాడు చనిపోయిన ఇప్పుడు. వారికి ప్రతి ఒక్కరికి 5,000 ఇస్తుంటాడు. ప్రతి ఎవరు చనిపోయినా ఎవరు జడ్జ్ చేసినా కూడా 5,000 ఇస్తుంటాడు. నేను ఏదో ఊర్లో ఏమన్నా ఉన్నా కూడా సొంతంకి వెళ్ళి హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్ వస్తున్నాయి, లోకల్ ఎలక్షన్లో కూడా 100% కాంగ్రెస్ win. తలుపునూరు అయితే కాంగ్రెస్. తనకైతే కాంగ్రెస్కి కంచుకోట. ఇంకొక ప్లస్ విషయం ఏంటంటే కాంగ్రెస్కి సంబంధించి లాస్ట్ ఎన్నికల టైంలో ఎక్కువ మెజారిటీ, ఎక్కువ ఓట్లు మా నుంచి వెళ్ళినాయి కాబట్టి మాకు మా ఎమ్మెల్యే అన్న అభిమానం, మా ఎమ్మెల్యే గారికి కూడా మా ఊరి మీద ఒక ఇంత ఎక్కువే ప్రేమ అన్న భావం అయితే వ్యక్తం చేస్తున్నారు ఇక్కడి గ్రామ ప్రజలు. మహాలక్ష్మి, ఇప్పుడు ఫ్రీ బస్ పథకం తీసేయాలా? మీ డిమాండ్ ఏంటి? లేదు మేడం, తీసేయకుండా పర్లేదు మేడం. ఇంతకుముందుకు వనితా కార్డ్ అని చెప్పేసి ఇప్పుడు 20 రూపీస్ ఛార్జ్ ఉంది మా ఊరికి తలుపునూరికి. దానిలో ఒక 10 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చేసి 10 రూపీస్ జనాలకు పెట్టేస్తే వనితా కార్డ్ లాగా చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ముసలి వాళ్ళు కానీ, కాలేజీ పిల్లలు కానీ, మిగతా జనరల్ అందరూ కూడా వికలాంగులు కానీ, విద్యార్థులు కానీ అందరూ కూడా ఏం చేస్తారంటే బాగుంటుంది మేడం. మొత్తానికి ఫ్రీ అనేసరికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. తర్వాత ఆటోలు, ఇక్కడ ఉన్న పరిస్థితిలో ఆటోలు మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది మేడం. ఈ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. కూరగాయలు కూడా వెళ్ళని పరిస్థితి ఉంది మేడం. ఇప్పటివరకు మీ ఎమ్మెల్యే చేసిన మంచి పనులు అంటే ఏమైనా ఉన్నాయా? లేవా? ఉన్నాయి మేడం. ఒక మా ఊరిని కూడా ఎందుకంటే దత్తత తీసుకొని కొంతవరకు మెరుగునే అంటే ఇల్లు కూడా బాగానే ఇస్తున్నాడు. తీసుకొని ఇల్లు కూడా ఇస్తున్నాడు. పర్లేదు, ముఖ్యమంత్రి వరకు చేరేయండి మేడం. మా తలుపునూరు మాత్రం రోడ్డు మాత్రం కావాలి మేడం. ఎందుకంటే నా ఒక్కని కొరకు కాదు, నా ఒక్క ఆటో కొరకు కాదు, అందరి ప్రజల అవసరం కొరకు మేడం. ఎందుకంటే బస్సులు కావాలి, ప్లేస్ జనాలు బాగుండాలి, అంతా బాగుండాలి, రోడ్డు మాత్రం కావాలి మేడం. మీ ఎమ్మెల్యే చేసిన మంచి పనులు అంటే ఏం చెప్తారు? మంచి మా మేఘారెడ్డి గారు మంచి మాకు ఎమ్మెల్యే. మరి చెప్పుకోలేదా మీ ప్రాబ్లమ్స్ ఎప్పుడన్నా మేఘారెడ్డికి? చెప్పినాం కానీ ఇంకా అయినప్పుడు అయితే మనం ఇంకా అప్పుడే అంటే ఏడైతే. ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్ వస్తాయి కదా, యాకూబ్ ఎవరికి వేస్తారు ఓటు? కాంగ్రెస్. ఏ పార్టీ? కాంగ్రెస్కేనా? ఏ పార్టీకి ఎక్కువ ఉంది ఊర్లో తలుపునూరులో బలం? చేయికే ఎక్కువ ఉందా? ఏం నచ్చలేదు కేసీఆర్ పాలనలో? రేవంత్ పాలనలో ఏం నచ్చింది? ఇంకా జనాభిప్రాయం వాళ్ళకు నచ్చిన దానికి ఓటేసిండ్రు, గెలిపించిండ్రు. మంచిగా ఉన్నందుకే ఓటేసి గెలిపించిండ్రు. ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ దేనికి వేస్తారు మీరు? మళ్ళీ మేము చేయి గుర్తుకే ఇస్తాం. ఏం నచ్చినాయి చేయి గుర్తు పాలనలో? ఏం మంచిగా చేసిండ్రు కదా. ఏం కాలేదు, రుణమాఫీ అయింది, బస్సు ఫ్రీ అయింది, గ్యాస్ ఫ్రీ అయింది, రైతు బంధు చేస్తున్నాడు, రుణమాఫీ చేసిండు. ఇప్పుడు బస్సు ఫ్రీ పెట్టడం, బస్సు ఉడకబెట్టిండు. బస్సు ఫ్రీ పెట్టడం వల్ల ఆటో డ్రైవర్ల పొట్టగొట్టినట్లు అయింది అంటున్నారు ఆటో డ్రైవర్లు. బస్సు టైంకి రాకపోతే ఆటోలు ఎక్కిపోతారు. ఇబ్బంది ఏం లేదు, మంచిగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వమే మంచిగా ఉంది. ఇప్పటికి చెయ్యి పాలన మంచిగానే ఉందా? చేయి గుర్తుకే ఓటేసినావు కదా నువ్వు? చేయి గుర్తుకే ఓటేసిన మేడం. అన్ని మంచిగా చేసిన, అన్ని మొత్తం చేసిన. కానీ రేషన్ బియ్యం తీసుకుంటున్నావా? తీసుకుంటున్నాం. సన్న బియ్యమే వస్తున్నాయా? సన్న బియ్యం వస్తున్నాయి. తింటున్నారా? అదే తింటున్నాం, తింటూనే ఉన్నాం. ఊళ్ళో పరిస్థితి ఎట్లుంది? ఊర్లో బాగానే ఉంది మేడం, ఇప్పటివరకు అయితే మంచిగానే ఉంది. ఓకే, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన బాగుందా? బాగానే ఉంది. బాగానే ఉందా? బాగానే. మీ ఇంట్లో అందరు కాంగ్రెస్కే వేస్తారా? మా ఇంట్లో అందరు కాంగ్రెస్కి వేస్తారు. మీ ఊరు రోడ్లు అసలు బాగాలేవు కదా ఆనంద్? ఓన్లీ విలేజ్లో కొంచెం డెవలప్మెంట్ లేక ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఏమైనా చేస్తారేమో ఎలక్షన్స్ అయిపోతాయి. మీకు 6 గ్యారెంటీల్లో మీ ఇంటి దాకా వచ్చినాయి ఏంటి? మా ఇంటి అంటే ఇందిరమ్మ ఇల్లు. ఇల్లు వచ్చినాయా? వచ్చింది, ఇదే మా ఇల్లు. ఇప్పుడు అక్కడ అవుతున్నారు, ఇదే మా ఇల్లు. ఇంద్రం ఇల్లు వచ్చినాయి. ఇంకా రేషన్ బియ్యం తీసుకుంటున్నారా? తీసుకుంటున్నాం రేషన్. రైతు బంధు, రైతు డాడీ పడుతున్నాయి రైతు. పడుతున్నాయా? బస్ ఫెసిలిటీ ఉందా? రోజు తిరుగుతాయా బస్సులు? బస్సులో రోజు తిరుగుతాయి, బస్సులో ఏమి ఇబ్బంది లేదు. ఫ్రీ బస్ బాగానే యూజ్ చేసుకుంటున్నారా ఊర్లో? చేసుకుంటారు, ఇప్పుడు అన్నీ అవే నడుస్తున్నాయి. ఫ్రీ బస్ల వల్లనే బాగా గొడవలు జరుగుతున్నాయి అంటున్నారు. ఇంకా గొడవలు అంటే అవి కామన్ ఉంటాయి కదా, సీట్ల గురించి. ఒక బస్సు ఎక్కువ వేస్తే కొంచెం బాగుంటుంది. బస్సులు ఎక్కువ వేయాలంటావా?